అలాగే మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే అర్బన్ గ్రూప్ వారు దయచేసి ఆ ఫ్లాగ్స్ కింద పెట్టాలి. పోలీసు వారు దయచేసి సహకరించండి, ఆ ఫ్లాగ్స్ తీసుకోనండి. అలాగే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవచ్చుగా మనం చేస్తున్నాము. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ జి రాఘవరెడ్డి గారు బాలాపూర్ వేదికగా 46వ సామూహికమైనటువంటి గణేష నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నటువంటి యావత్ భక్త జనానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ భాగ్యనగరంలో సాధ్యమైనంత త్వరగా నిమజ్జనోత్సవానికి నిర్వాహకులు తరలి రావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే బాలాపూర్ పోలీస్ పటేల్ సామల రంగారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. బ్యాండ్ పనిచేయరు 2 నిమిషాలు. అరే బ్యాండ్ పనిచేయరు తమ్ముడు, 2 నిమిషాలు బ్యాండ్ పనిచేయరు. బ్యాండ్ 2 నిమిషాలు పనిచేయం. ఆడదాం, మళ్ళా ఉత్సాహంగా ఆడదాం 2 నిమిషాలు. బోలో గణేష్ మహారాజ్ కి. అందరికంటే మొదలు మా ఊరి యువకులు పిల్లలంతా ఇంత పెద్ద పని చేసిరు. అలా అందరినీ అభినందిస్తున్నా నేను. ఆ భగవంతుడు బాగా చూసుకోవాలి మిమ్మల్ని. అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ అగో మా కృష్ణ కూడా వచ్చిండు, పోలీస్ పటేల్ మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టు. హలో, ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది చిన్న ఇంతింతై విడియంత అయినట్టు 44 సంవత్సరాల కింద మా పిల్లలు బాలాపురం యువకులు, నేను అప్పుడు పోలీస్ పటేల్ చిన్న గణేషుని పెట్టింది ఈడ పెట్టి ఈయనే బావులల్లా చెల్లరాలు వేయరంటే మేము సిటీకి పోతామని చెప్పి ఈ ఆర్ఎస్ఎస్ ఉప్పుగూడలు ఉన్నది వాళ్ళు మేము ఉంటామని చెప్పి ట్యాంక్ బండ్కి తీసుకుపోయారు. అప్పటి నుంచి షురువు అయిపోయింది. అది అప్పుడు బాలాపూర్ కొన్న చివర ఊరిది. ఇప్పుడు పెద్దగా అయిపోయి భూముల ధరలు పెరిగి పైసలు ఎక్కువై ఒక పట్టణం పోయి అందరూ ఉన్న కాడికి ఈ పని చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు ఒకటే, గణేష్ మహారాజ్ ఎట్లయితే తల్లిదండ్రులను సేవించి ప్రపంచంలో మొదటి పూజ తీసుకున్నాడు, అది మీరు ఆదర్శంగా యువకులు తమ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మన దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు. ఎడుకో ఆడిపోతున్నా, తిరుపతి పోతున్నాం, శ్రీలంక పోతున్నాం, బొంబాయి పోతున్నాం కాదు, మన ఇంట్లోనే మన తల్లిదండ్రులే దేవులు. శంకరుడు పార్వతి ఎట్లనో మన తల్లిదండ్రులు అట్లా. దయచేసి చెప్తున్నా నేను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తల్లిదండ్రుల సేవ చేయాలి. ఏదో చేస్తున్నారే ఓల్డేజ్ హోమ్లలో పోతున్నారు. ఎందుకు పోతున్నారు? మీరేం మామూలు చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నా, ఎట్లయితే ఇంత భక్తి మన ఊరు ఉందో బాలపురం నుండే శురు చేయాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను సేవ చేయాలి, ప్రపంచంలో కూడా సేవ చేయాలి. అందుకే జరాగు మంచి మాటలు ఇన్నోడు బిడ్డ, 2 మాటలు ఇన్నోడి ఎందుకట్లా? అరే అవుతా మన బాలపురం పిల్లలు భక్తి పన్నంతో పోతున్నారు. ఆయన ఊసి కాదు, పట్టణంలో చేసినట్టు కాదు. మన బాలాపురం పిల్లలు ఎక్కడ పోయి జగన్ ఉండ, జగన్ రెడ్డి భజన సప్పుడు ఏదో వస్తలేదు ఉన్నారా? భక్తి శక్తులతోని మన గణేశుని ట్యాంక్ బండికి తీసుకుపోయి చేసే జిమ్మనారి మీది మేమందరం వచ్చినా. ఇప్పుడు అందరికంటే ముఖ్యంగా అరే నీ అమ్మ మన కృష్ణ వచ్చుడు, మాజీ ఎమ్మెల్యే కూడా చైర్మన్ పోలీస్ పటేల్, మన లక్ష్మారెడ్డి భార్య, మళ్ళీ అదే విధంగా ఇంద్రన్న భార్య, ఎమ్మెల్యే, మంత్రి మన ఊరుకు ఎన్నో విధాల సాయం చేసింది. ఆయన రుణం తీర్చుకోలేము మనం. ఆమె దేవత మన ఊరికి ఎంతో సాయం చేస్తుంది, మన కాన్స్టిట్యూన్సీ చేస్తున్నారు. మీరంతా ఓకే ఓకే. అలాగే గత సంవత్సరం లడ్డు దక్కించుకున్నటువంటి కులశేఖర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అధ్యక్షుల వారు వారికి స్వాగతం పలుకుతున్నారు.
ఈ లడ్డు ప్రాముఖ్యత ఏంటంటే నమ్మకం కొంటే మంచిగా అవుతాము, ఆరోగ్యంగా ఉంటామని చెప్పి